హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి ఇక పేదరికం మిగిలిన ఉన్నాయి కదా, అవైతే బిట్స్ కంప్లీట్ చేసేద్దాం. చాలా తొందరగా చెప్పుకుంటూ వెళ్ళిపోతాను, చూడండి. ఓకే, ఇక 35 క్వశ్చన్ చూసుకుందాం అండి. ఓకే, ఇక చూద్దాం. 35th క్వశ్చన్. పేదరిక రేఖకు దగ్గరగా ఉన్న వారిని పైకి తీసుకొచ్చేదానికంటే పేదరిక రేఖకు దూరంగా ఉన్న వారిని పైకి తీసుకురావడం వల్ల సమాజ సంక్షేమం ఎక్కువ ఉంటుందని ఎవరు చెప్పారు? అంటే పేదరికం అంటే ఏంటిది? దారిద్ర్య రేఖకు దగ్గర ఉన్నోళ్ళు వాళ్ళని పైకి తీసుకొచ్చే బదులు పేదరిక రేఖకు దూరంగా ఉన్నోళ్ళని పైకి తీసుకురావడం వల్ల సమాజ సంక్షేమం అనేది మంచిగా ఉంటుంది అని ఎవరు చెప్పారు? చూడండి, 4 ఆప్షన్స్ ఉన్నాయి. అమర్త్య సేన్, దండేకర్, రంగరాజన్, సుకుమార్ సేన్. సో ఇందులో మన ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ వన్, అమర్త్య సేన్ ఆన్సర్. ఈయన చెప్పిండు. ఇక నెక్స్ట్ వన్, పావర్టీ ఇండెక్స్ గ్యాప్ పావర్టీ గ్యాప్ ఇండెక్స్ అంటే పేదరిక సూచనలు అంటే డిఫరెన్స్. దాన్ని ఎవరు అమలు చేశారు అంటే రూపొందించింది ఎవరంటే గౌరవ్ దత్ మార్టిన్. నెక్స్ట్ వన్, రిలీజియన్ డిస్పాటిస్ అండ్ ద పావర్టీ అండ్ ఇండియా అనే గ్రంథాన్ని ఎవరు రాశారు? రిజియోనల్ డిస్పాటిస్ ద పావర్టీ ఇన్ ఇండియా అనే గ్రంథాన్ని ఎవరు రాశారు? ఇట్లాంటి గ్రంథాలు చాలా ఇంపార్టెంట్. దీని ఆన్సర్ వచ్చేసి గౌరవ్ దత్ మార్టిన్ రావలియన్. సేమ్ ఫస్ట్ దానికి దీనికి రెండింటికి ఒకటే ఆన్సర్. నెక్స్ట్ వన్, పేదరిక సాంద్రతను లెక్కించడానికి ఉపయోగించేది. అంటే పేదరికం ఎట్లుంది దాని సాంద్రత ఎవరు చెప్పారంటే పేదరిక వ్యత్యాస సూచి అంటే దీన్ని ఉపయోగిస్తారు. ఇక నెక్స్ట్ వన్, ఈ క్రింది వానిలో పేదరిక వ్యత్యాస సూచి, ఇది ఫార్ములా అండి. పేదరిక వ్యత్యాస సూచి ఇది చూసుకుంటే కనుక జెడ్ మైనస్ వై బై జెడ్, ఇది ఫార్ములా. థర్డ్ వన్ ఈజ్ ఆన్సర్. మళ్ళీ ఒకసారి చూసుకోండి. ఇక నెక్స్ట్ వన్, పేదరిక వ్యత్యాస సూచిలో వై సూచించేది అంటే పేదరికం సూచి ఉంటుంది కదా, అందులో ఎక్స్ వై జెడ్ అని అట్లుంటాయి కదా, అందులో వై అనేది దేన్ని చూపిస్తుంది? అది సగటు వినియోగ వ్యయం అంటే రోజువారీ వ్యయం అన్నట్టు, ఖర్చు. పేదరిక వ్యత్యాస సూచిలో జెడ్ సూచించేది, ఇంతకుముందేమో వై, ఇది జెడ్. సో జెడ్ వచ్చేసి పేదరిక గీతను సూచిస్తుంది. నెక్స్ట్ వన్, పేదరిక వ్యత్యాస సూచిలో జీ సూచించేది, జీ పేదరిక వ్యత్యాసం. ఇక నెక్స్ట్ వన్, ఎంపీఐ అనగా ఫుల్ ఫామ్ అండి. ఫుల్ ఫామ్ ఇట్లాంటివి చాలాసార్లు అడిగారు. ఎంపీఐ అంటే ఏంటిదంటే మల్టీ డిమెన్షనల్ పావర్టీ ఇండెక్స్. ఎంపీఐ మల్టీ డిమెన్షనల్ పావర్టీ ఇండెక్స్. నెక్స్ట్ వన్, ఎంపీఐని రూపొందించింది ఎవరు? అంటే ఇదేమో ఫుల్ ఫామ్ తెలుసుకున్నాం, దీన్ని ఎవరు తయారు చేశారు? ఎవరంటే ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ, యుఎన్డిపి, ఈ ఇద్దరు కలిపి కూడా తయారు చేశారు వీళ్ళ ఆధ్వర్యంలో. ఇక నెక్స్ట్ వన్, ఎంపీఐలో అంశం కానిదేంటి? ఎంపీఐలో అంశం ఏది కాదంటే థర్డ్ వన్, తలసరి ఆదాయం అనేది కాదు. మిగిలినవన్నీ కూడా అంశాలే. ఆరోగ్యం, జీవన ప్రమాణాలు, అక్షరాస్యత, 3 కూడా అందులో అంశాలే. ఇక నెక్స్ట్ వన్, ఇది చాలా ఇంపార్టెంట్, చాలాసార్లు వచ్చింది. ఎన్ఎస్ఎస్ఓ 68th రౌండ్కు సంబంధించి క్రింది వాటిలో సరైంది. ఎన్ఎస్ఎస్ఓ జాగ్రత్తగా వినండి. ఇందులో కనుక చూసుకుంటే కనుక మనం ఎంపీఈసి అంటే ఏంటిది? మంత్లీ పర్ క్యాపిటల్ కన్సంప్షన్ ఎక్స్పాండ్ గ్రామాల్లో నెలకు 816. అంటే గ్రామాల్లో ఎంత ఉంది? ఎంపీసీఈ 816, ఇది కరెక్టే. నెక్స్ట్ ఎంపీసీ మంత్లీ పర్ క్యాపిటల్ కన్సంప్షన్ ఎక్స్పెండిచర్ అంటే నెలసరి తలసరి వినియోగ వ్యయం. పట్టణ ప్రాంతాల్లో వచ్చేసి 1000 రూపాయలు. అంటే గ్రామాల్లో ఏమో 816, పట్టణాల్లో ఏమో 1000. ఈ రెండు కూడా కరెక్టే అండి. ఇక నెక్స్ట్ వన్, యూఆర్పి అంటే ఏంటిది? యూఆర్పి అంటే యూనిఫామ్ రీకాల్ పీరియడ్. ఇక నెక్స్ట్ వన్,
అన్ని రకాల వస్తువులపై చేసే వ్యయాన్ని 30 రోజులకు గాని లెక్కించడాన్ని అంటారు. అంటే మనం రోజుకి ఇంత ఖర్చు చేస్తాం. మామూలుగా నెలకు చెప్తాం కదా! ఇంత ఖర్చయిందని. అట్లా లెక్కించడాన్ని ఏమంటారు? ఏమంటారంటే యూనిఫార్మ్ రీకాల్ పీరియడ్. సెకండ్ వన్ ఈజ్ ఆన్సర్. యూనిఫార్మ్ రీకాల్ పీరియడ్. ఇక నెక్స్ట్ వన్ 5 రకాల వస్తువులు. 5 రకాల వస్తువులపై 365 రోజులకు గాను మరియు అన్ని వస్తువులపై చేసే వ్యయం 30 రోజులకు గాను లెక్కించడాన్ని ఏమంటారు? ఇంతకుముందుకొచ్చింది మిక్స్డ్ రీకాల్ పీరియడ్. అంటే 5 రకాల వస్తువులు ఉంటాయి కదా! అవి 365 డేస్ అంటే యాన్యువల్లీ. అలాగే అన్ని వస్తువులపై చేసే ఖర్చు 30 రోజులకు లెక్క పెడితే ఏమంటారు? మిక్స్డ్ రీకాల్ పీరియడ్. సో, ఇక నెక్స్ట్ వన్ పేదరిక కమిటీలకు సంబంధించి కింది వాటిలో సరికానిది ఏది? పేదరిక కమిటీలకు సంబంధించి కింది వాటిలో సరికానిది అంటే రాంగ్. ఇందులో చూద్దాము. ఫస్ట్ వన్ వై డాక్టర్ వైకే అలాగ్ కమిటీ. ఇది కరెక్టే. అలాగ్ కమిటీ అనేది 1977. ఇక నెక్స్ట్ వన్ లాకడావాల కమిటీ. సో, లాకడావాల కమిటీ అనేది ఇది కూడా కరెక్టే. ఈ సురేష్ టెండూల్కర్ కమిటీ రాంగు. రంగరాజన్ కమిటీ రాంగు. ఈ 2 కరెక్ట్ రాంగ్ అండి. అంటే ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ వన్. మళ్ళీ ఒకసారి చూసుకోండి మీరే. సో, ఇక నెక్స్ట్ వన్ డాక్టర్ వైకే అలాగ్ కమిటీకి సంబంధించి క్రింది వాటిలో సరైంది. డాక్టర్ వైకే అలాగ్ కమిటీ గ్రామీణ ప్రాంతాల్లో 2400 క్యాలరీల శక్తినిచ్చే ఆహారాన్ని ప్రాతిపదికగా పేదరికాన్ని లెక్కించాలి. అదే పట్టణ ప్రాంతాల్లో అయితే 2100 క్యాలరీస్. దీనిని 1977లో ఏర్పాటు చేశారు. చూడండి ఇందులో కరెక్ట్ కనుక చూసుకుంటే ఈ 3 కూడా కరెక్టే. విలేజెస్‌లో ఏమో 2400 క్యాలరీస్. ఎందుకంటే కష్టం ఎక్కువ చేస్తారు విలేజ్‌లో. వ్యవసాయం అట్లాంటి బరువు బాధ్యతలు అట్లాంటివి. పట్టణ ప్రాంతాలు ఏంటి కొద్దిగా ఆఫీస్‌లో కూర్చొని చేసే పని ఉంటది కదా! సో, అట్లా 2100 క్యాలరీస్. ఇక లాస్ట్ 1977లో ఏర్పాటు చేశారు. ఈ 3 కూడా కరెక్టే. ఆన్సర్ వచ్చేసి థర్డ్ వన్. మళ్ళీ ఒకసారి చూసుకోండి. ఇక నెక్స్ట్ వన్ ఈ క్రింది వాటిలో ఎక్స్‌పర్ట్ గ్రూప్‌గా పిలిచే కమిటీ ఏంటి? ఎక్స్‌పర్ట్ గ్రూప్ అంటే నిపుణుల సమూహం. ఇందులో సో, ఆన్సర్ వచ్చేసి లాకడావాల కమిటీ. ఫస్ట్ వన్ లాకడావాల. ఇక నెక్స్ట్ వన్ పేదరికాన్ని అంచనా వేసేందుకు యూఆర్‌పీ. యూఆర్‌పీ అంటే యూనిఫార్మ్ రీకాల్ పీరియడ్ పద్ధతిని అనుసరించాల్సిన కమిటీ ఇది. ఇది కూడా లాకడావాల. నెక్స్ట్ వన్ లాకడావాల కమిటీని ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు? లాకడావాల ఈ ఇయర్ వచ్చేసి ఇయర్ చూసుకుంటే కనుక 1989 లాకడావాల. ఇక నెక్స్ట్ వన్ సురేష్ టెండూల్కర్ కమిటీకి సంబంధించి క్రింది వాటిలో సరైంది. ఇది చాలా ఇంపార్టెంట్. సురేష్ టెండూల్కర్ కమిటీ. చూద్దాం ఇక్కడ ఎన్ని 3 ఆప్షన్స్ ఉన్నాయి. ఈ 3 ఆప్షన్స్‌లో ఈ కమిటీ 2005లో ఏర్పాటు చేశారు. కరెక్టే 2005. ఈ కమిటీ నివేదికను 2009లో సమర్పించారు. ఇది కూడా కరెక్టే. యూఆర్‌పీకి బదులు ఎంఆర్‌పీ అంటే మిక్స్డ్ రీకాల్ పీరియడ్. ఇంతకుముందుకే చెప్పిన మిక్స్డ్ రీకాల్ పీరియడ్ అంటే ఏంటిది? ఒక నెలలో ఎంత ఖర్చు చేశారనేది అదొకటి. ఇంకొకటి 5 రకాల వస్తువులపై ఒక 1 ఇయర్ గాను చేసేది. ఈ రెండిటిని కలిపి మిక్స్డ్ రీకాల్ పీరియడ్ అంటారు. ఈ 3 కూడా కరెక్టే. అంటే ఫస్ట్ వన్ ఈజ్ ఆన్సర్. మళ్ళీ ఒకసారి చూసుకోండి. ఇక నెక్స్ట్ వన్ రంగరాజన్ కమిటీ ఏ సంవత్సరంలో నియమించడం జరిగింది? రంగరాజన్. సో, రంగరాజన్ కమిటీ వచ్చేసి 2012. ఈ క్రింది వాటిలో రంగరాజన్ కమిటీ సభ్యులు కానివారు. ఇది చాలా ఇంపార్టెంట్. గుర్తుపెట్టుకోండి. ఎట్లంటే మనం క్వెషన్స్ ఇట్లా అడిగే ఛాన్స్ ఉంది. ఎట్లా అంటే రంగరాజన్ కమిటీలో సభ్యులు కానివారు. కానివారు తెలవాలంటే మనకు అయినోళ్ళు తెలవాలి. కేఎల్ దత్తా ఈయన సభ్యుడే. కె సుందరం ఈయన కూడా సభ్యుడే. మహేందర్ దేవ్ ఈయన కూడా సభ్యుడే. సో, ఆన్సర్ వచ్చేసి సెకండ్ వన్. ఈయన సభ్యుడు కాదు. మళ్ళీ ఒకసారి జాగ్రత్తగా చూడండి. సెకండ్ వన్ ఈజ్ ఆన్సర్.
ఇక నెక్స్ట్ వన్, రంగరాజన్ కమిటీ ఏ సంవత్సరంలో ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది? రంగరాజన్ కమిటీ 2014 అంటే అప్పుడే కాంగ్రెస్ ప్రభుత్వం అనేది తెలంగాణ ఇచ్చింది. అలాగే బీజేపీ కొత్త ప్రభుత్వం కూడా వచ్చింది. నెక్స్ట్ వన్, రంగరాజన్ కమిటీ ప్రకారం పేదరికం ఎక్కువగా ఉన్న వరుస క్రమం అంటే పేదరికం ఏ రాష్ట్రంలో ఎక్కువ ఉంది? ఇది మనకు ఎట్లా తెలుస్తుంది అంటే చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ధనిక రాష్ట్రం ఏంది, పేద రాష్ట్రం అంటే తెలిస్తే కూడా మనకు కొద్దిగా చేయడానికి ఛాన్స్ ఉంటుంది. ఇందులో కనుక చూసుకుంటే ఛత్తీస్గఢ్ అనేది చాలా పూర్ ఆ రంగరాజన్ కమిటీ ప్రకారం. తర్వాత మణిపూర్, తర్వాత ఒడిస్సా, తర్వాత మధ్యప్రదేశ్, చివరిలో జార్ఖండ్. ఫస్ట్ వన్ ఆన్సర్ ఒకసారి మంచిగా చూడండి. ఛత్తీస్గఢ్, మణిపూర్, ఒడిస్సా, మధ్యప్రదేశ్, చివరిలో జార్ఖండ్. ఓకే అండి, ఇక మిగిలిన పార్ట్స్ చేస్తూనే ఉంటాను, చూస్తూనే ఉండండి.